హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ 9 Pro Plusని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి అండ్ దీని డిజైన్ ఎలా ఉంది, లుక్ ఎలా ఉంది, దీంట్లో మెయిన్గా కెమెరా ఎలా ఉంది అండ్ దీని ప్రైస్ ఎంత, ఎప్పటి నుంచో అవైలబుల్గా ఉంది, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్రైస్ అండ్ అవైలబిలిటీ లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను. సో ఎక్కడి నుంచి మీరు ఒకసారి చెక్ చేయండి. ముందైతే ఈ ఫోన్ మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన మీకు రియల్మీ 9 Pro Plus అని ఉంటుంది, రియల్మీ బ్రాండింగ్ ఉంటుంది, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ ఫోన్లో మెయిన్ కీ ఫీచర్స్ SONY IMX766 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో ఉన్న కెమెరా దీంట్లో వీళ్ళు వాడినట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. డైమెన్సిటీ 925G ప్రాసెసర్, 60 వాట్స్ సూపర్ డాట్, అలాగే మీకు 90 Hz AMOLED స్క్రీన్ దీంట్లో ఉంటుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో మన దగ్గర ఉంది బ్లాక్ కలరు. యాక్చువల్గా దీంట్లో వీళ్ళు 3 కలర్స్ తీసుకొస్తారు. ఒకటి స్టారీ బ్లూ అని ఉంటుంది, అది మీకు బ్యాక్ సైడ్ కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీతో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్యానల్ మొత్తం కూడా మీకు లైట్ పడినప్పుడు డిఫరెంట్ కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది ఆ డిస్ప్లే అనేది బ్యాక్ సైడ్. అండ్ ఇది మన దగ్గర ఉంది మాత్రం బ్లాక్ కలరు. అండ్ దీంతో ఇంకొక కలర్ కూడా ఉంటుంది, అరోరా గ్రీన్ అని చెప్పి 3 కలర్స్లో వీళ్ళు తీసుకొస్తారు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది, ఫోన్తో పాటు ఒక కేస్ ఉంటుంది అండ్ మీకు ఒక ఛార్జర్ 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, టైప్-C కేబుల్ ఉంటుంది, సిమ్ టూల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ లాంటివి అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ బాక్స్ పైన మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.18 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.727 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి ఒకసారి వెళ్తే ఇది మీకు మొత్తం గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది, గ్లాస్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ ప్యానల్ని వీళ్ళు యూజ్ చేశారు. చుట్టూ ఏమో మీకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అండ్ మీకు ఇది గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ కానీ ఏంటనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. రైట్ సైడ్ మీకు ఏమో పవర్ బటన్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ రికార్డ్స్ ఉంటాయి. అండ్ ఇది మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. 2 సిమ్స్ కూడా 5G సపోర్ట్ చేస్తాయి. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అండ్ మెయిన్ మైక్రోఫోన్, టైప్-C పోర్టు, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది, టాప్లో ఒక స్పీకర్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ ఉంటుంది. ఇది మీకు రీసెంట్గా వచ్చిన రియల్మీ GT2 నియో ఉంది కదా, అలాంటి డిజైన్తోనే ఉంటుంది. అండ్ ఒక కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. SONY IMX766 సెన్సార్ని దీంట్లో కస్టమైజ్డ్ సెన్సార్ని దీంట్లో యూజ్ చేశారు. అదే దీంట్లో మెయిన్ కీ పాయింట్. కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ ఇది మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కదా, అండ్ దీని మీద వీళ్ళు హార్ట్ రేట్ సెన్సార్ని కూడా ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల మీకు మీ హార్ట్ రేట్ మానిటరింగ్ అనేది చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో మీకు ఒక ఫీచర్ అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తారు. సో ఇది దీనికి సంబంధించిన ఓవరాల్ డిజైన్. ఇప్పుడు మనం ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. రియల్మీ 9 Pro Plusలో మీకు 6.43 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అలాగే 1000 nits ఉంటుంది మ్యాక్సిమం బ్రైట్నెస్. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 925G ప్రాసెసర్ని యూజ్ చేశారు. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.5 GHz స్పీడ్ ఉంటుంది. 6 nm ప్రాసెస్ వెళ్ళిన ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G68 MC4 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు 50 MP మెయిన్ కెమెరా SONY IMX766 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా దీంట్లో ఉంటుంది. రెండోది 8 MP అల్ట్రా వైడ్, మూడోది 2 MP మ్యాక్రో. ఫ్రంట్ సైడ్ మీకు 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ విత్ 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో సప్లై చేస్తారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, అలాగే హైరస్ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న కీ డీటెయిల్స్. అండ్ ఈ ఫోన్లో ఉన్న మెయిన్ హైలైట్ ఏంటంటే ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రీసెంట్గా లాంచ్ అయిన అన్ని ఫోన్స్లో Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. దీంట్లో మాత్రం Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. రియల్మీ 3.0 ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే రియల్మీ 3.0లో మనకి చాలా వరకు కొత్తగా మీకు యానిమేషన్స్ అనేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. అండ్ డిజైన్ కూడా చాలా వరకు మోడిఫై చేసిన డిజైన్తో ఇది తీసుకొస్తున్నారు. Android 12 కాబట్టి చాలా ఫాస్ట్ ఉంటుంది. థీమింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఫేస్బుక్ కావచ్చు, అలాగే మోజ్ కావచ్చు, ఇలాంటివి. అండ్ అవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చని ప్రతి యాప్ను కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ గూగుల్ డైలర్, అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ కనిపిస్తుంది. అలాగే రియల్మీ 3.0 అని కనిపిస్తుంది. Dimensity 920 ప్రాసెసర్, అలాగే ఆండ్రాయిడ్ వర్షన్
తో పాటుగా మీకు ఇక్కడ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అయితే దీంట్లో ఇచ్చారు. ప్రజెంట్గా అయితే ఎలాంటి అప్డేట్ అయితే ఏమీ చూపించట్లేదు. ఇది దీంట్లో ఉన్న యూఐ. అండ్ దీంట్లో హార్ట్ రేట్ మానిటరింగ్ సంబంధించిన ఫీచర్ కూడా ఉంటుంది. మీకు రియల్మీ ల్యాబ్లో ఈ ఫీచర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు మీ డైలీ హార్ట్ రేట్ మానిటరింగ్ సంబంధించిన డేటా కూడా మీరు అక్కడ నుంచి మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది 90 హెర్ట్జ్ సూపర్ AMOLED డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మనకి సన్లైట్ విజిబిలిటీ కూడా సూపర్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో మెయిన్గా మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ IMX766 సెన్సార్ ఏదైతే ఉందో ఇది మాత్రం కెమెరా శాంపుల్స్ అవుట్ స్టాండింగ్గా ఇస్తుంది. సో అది మాత్రం సూపర్. ఈ ఫోన్లో మాత్రం నాకు బాగా నచ్చింది కెమెరా అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ కూడా ఉంది కాబట్టి కెమెరా క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మెయిన్ కెమెరా మాత్రం సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు కెమెరా శాంపుల్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఫ్లవర్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా సూపర్గా అనిపిస్తున్నాయని చూడొచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా కూడా పర్లేదు. ఇమేజ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందని చెప్పాలి. సో రెగ్యులర్గా మనం ఈ 471 సెన్సార్ని చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. సో కెమెరా క్వాలిటీ మాత్రం అది కూడా చాలా మంచిగానే ఆఫర్ చేస్తుంది. సో ఓవరాల్గా దీంట్లో మెయిన్ కీ పాయింట్ కెమెరా, డిస్ప్లే, ప్రాసెసర్ 920 ప్రాసెసర్ కూడా చాలా పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావచ్చు, డిజైన్ కావచ్చు, గ్లాస్ బాడీ కావచ్చు, ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఓవరాల్గా మాత్రం ఈ ఫోన్ అయితే సూపర్గా ఉంది. అండ్ దీనికి సంబంధించిన ప్రైసింగ్ ఇక్కడ మీరు డిస్ప్లే మీద చూడొచ్చు. ఇది మీకు 6GB ప్లస్ 128GB వేరియంట్ ఏమో 24,999 రూపాయలు పెట్టారు. HDFC కార్డు యూజ్ చేస్తే మాత్రం మీకు ఒక 2000 రూపీస్ ఇన్స్టాల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే 22,999 అయితే వస్తుంది. February 21st నుంచి ఇది మీకు సేల్లోకి అయితే రానుంది. సో ఇది దీనికి సంబంధించిన ఫీచర్స్ అండ్ ప్రైజింగ్ చూసి మీకు ఏమనిపిస్తుందని కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. నేనైతే ఒక 1000 రూపాయలు, 1500 రూపాయలు ఇంకొంచెం తక్కువ పెడితే బాగుండేదేమని నేనైతే అనుకుంటున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 9 Pro Plusకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అండ్ అన్బాక్సింగ్, ఫీచర్స్, కెమెరా శాంపుల్స్ ఇవన్నీ మీరు చూసారు కదా. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.